రమేష్ గారు, నేను చాలా దగ్గరలో విన్నాను. మనం మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఒక కార్ని అంటే కార్ కానీ ఇల్లు కానీ మనం గోల్ చేసుకుంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుంటూ వెళ్తే మనకి ఫ్రీగానే అవి పొందే అవకాశాలు ఉంటాయి అని చెప్పి మనకి ఎలా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళంతా కూడాను చాలా ఎక్కువగా కార్ అంటే ఒక టెంప్టేషన్ ఉంటుంది. ఇల్లు వాళ్ళకి ఒక పెద్ద కళ, కానీ కార్ అనేది మినిమం ఎసెన్షియల్ అయిపోయింది ఇప్పుడు. సో ఒక కార్ని ఫ్రీగా తీసుకోవాలి, ఫ్రీగా నేను కార్ని చేసుకోవాలి అంటే మ్యూచువల్ ఫండ్స్లో నేను ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? డెఫినెట్లీ అండి, చాలా మంచి క్వశ్చన్. సో మనం యాక్చువల్గా ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే బైక్ ఉంటే చాలా లగ్జరీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అవును. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ నార్మల్ కార్ కూడా కాదు, లగ్జరీ కార్ ఉంటేనే లగ్జరీ ఫీల్ అవుతున్నారు. అవును. సో గోయింగ్ ఫార్వర్డ్ 5 ఇయర్స్ తర్వాత అందరూ కొద్దిగా పెద్ద కార్ కావాలని కోరుకుంటారు. అవును అవును. సో దానికి ఎంత అవసరం అవుతుంది? ఒక 20 lakhs అయితే అవసరం అవుతుంది. 20 lakhs, ఓకే. 5 ఇయర్స్ తర్వాత ఒక మంచి కార్, ఒక మంచి ఎస్యూవీ కారు, ఒక 7 సీటర్ ఫ్యామిలీ తోటి మంచి ఎస్యూవీ అది తీసుకోవాలంటే మనకు 20 lakhs అవసరం అవుతుందండి. 5 ఇయర్స్ ప్లాన్ అనుకున్నాం. సో ఇక్కడ నుంచి మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి మ్యూచువల్ ఫండ్లో? మ్యూచువల్ ఫండ్లో మన ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 12% ఉంది. ఎందుకంటే చాలా ఫండ్స్ అందుకన్నా చాలా ఎక్కువ ఇచ్చాయి. సో కొన్ని ఫండ్స్ కూడా ఆల్మోస్ట్ 12% కానీ కొద్దిగా తక్కువ ఇచ్చాయి. సో అందుకు మనం తక్కువ 12% అనుకున్నా కూడా మనము సపోజ్ ఒక 20,000 మన పాకెట్లో 20,000 ఇవాళ నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే 5 ఇయర్స్ తర్వాత 12% ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్లో 16 lakhs అవుతుంది. ఓకే, 16 lakhs అవుతుంది. అది 5 ఇయర్స్ తర్వాత. అది 25,000 ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ 5 ఇయర్స్ తర్వాత 20 lakhs రీచ్ అయిపోతాం. ఇప్పుడు మనం ఎంత దాచిపెట్టగలమో మనం లెక్కేసుకొని, సో మనకు గోల్ ఫిక్స్ అయింది కాబట్టి మెజారిటీ అమౌంట్ నాకు 50,000 జీతం వచ్చింది, ఒక 20,000 ఇన్వెస్ట్ చేసేయాలి. మినిమం టు మినిమం అది 16 lakhs అయితే అవకాశం ఎక్కువ ఉంది. ఈ 16 lakhs తీసుకుని ఆ టైంకి 20 lakhs కాకపోయినా 16 lakhs మంచి కారు వస్తుంది, సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. రెండోది 25,000 ఇన్వెస్ట్ చేయగలిగితే ఇంకా మంచిది. 25,000 ఒక 5 ఇయర్స్ కాబట్టి 5 ఇయర్స్ టైం అనేది పెద్ద టైం కాదు, తొందరగానే అయిపోతుంది. ఒక 25,000 ఇన్వెస్ట్ చేసేస్తే 12% రిటర్న్ తోటి కూడా అది కూడా మనకి 20 lakhs కార్. లోన్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, క్యాష్. మన క్యాష్ అంటే కొద్దిగా రేట్ కూడా తగ్గిస్తారు, డైరెక్ట్ క్యాష్ పే చేసేసి కార్ తీసుకొని వచ్చేయచ్చు. ఇంకా మిడిల్ క్లాస్, ఇంకా కొంచెం లోయర్ మిడిల్ క్లాస్ అనుకోండి, లోయర్ మిడిల్ క్లాస్ కూడా మినిమం 10,000 అయితే ఇన్వెస్ట్ చేయగలుగుతుంది. ఎందుకంటే కార్ కావాలనుకున్నప్పుడు దానికి కొంచెం త్యాగాలు తప్పదు. ఒక 10,000 ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం, ఇది కూడా 5 ఇయర్స్లో మన 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ తోటి 8.5 lakhs అవుతుంది. 8.5 lakhs అవుతుంది. 8.5 lakhsలో ఏదో అంటే కారు మంచి కారే ఉండొచ్చు 8.5 lakhsలో, మరీ లగ్జరీ కార్ కాకపోయినా అప్పటి సిచ్యువేషన్ సినారియాస్ ని బట్టి మేబీ ఇంకా కాస్ట్ తగ్గొచ్చు కూడా. న్యూ అడ్వాన్స్డ్ కార్స్ రావచ్చు, దానివల్ల పేమెంట్ కూడా తగ్గొచ్చు, మనం ఇచ్చే మనీ కూడా తగ్గొచ్చు. లేదంటే 8.5 కట్టేసి కొద్ది డౌన్ పేమెంట్ కింద 8.5 కట్టేసి ఇంకొక 5 lakhs లోన్ తీసుకుని మంచి కార్ తీసుకోవచ్చు. 10,000 సిప్ కట్టుకున్నా కూడా. లేదు 15,000, 10 కాదు 20 కాదు, మధ్యలో 15,000 ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, అది కూడా 13 lakhs అవుతుంది. 12% ప్రకారం 5 ఇయర్స్ తర్వాత 13 lakhs అవుతుంది, ఒక మంచి కారు వస్తుంది. లేదా 13 lakhs కట్టేసి ఇంకో 2-3 lakhs లోన్ తీసుకొని ఇంకొక మంచి కారు తీసుకోవచ్చు. సో ఒకటి గోల్ ఫిక్స్ చేసుకోవాలి, లగ్జరీ కార్, మినిమం లగ్జరీ మంచి కార్ కావాలంటే 20 lakhs ఉండాలి 5 ఇయర్స్ తర్వాత. దానికి మనం ఇక్కడ నుంచి ఎలా ప్రయాణం చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో దానికి ఫండ్స్ ప్లస్ మధ్యలో కూడా కొద్దిగా మార్కెట్ పడినప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనం గోల్ రీచ్ అవ్వడానికి ఒక మంచి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, అడ్వైజర్ అయితే మీకు మంచి సలహా ఇస్తారు. ఓకే సార్, ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది, కాకపోతే మనకి నేను ఫ్రీగా కావాలి అన్నాను నేను ఇక్కడ. సో ఫ్రీగా కావాలి అంటే మనకి వెసులుబాట్లు ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా అండి, మనం మ్యూచువల్ ఫండ్ని ఉపయోగించుకొని కరెక్ట్గా పద్ధతి ప్రకారం దాన్ని యూజ్ చేసుకుంటే ఫ్రీ కార్ వస్తుంది. సో మనం ఒక 5 ఇయర్స్ ఎస్ఐపి చేసుకుంటే మనకి 20 lakhs రీచ్ అయిపోతాం ఎస్ఐపి ద్వారా. రీచ్ అయినప్పుడు ఏమవుతుందంటే 10 lakhs మనం డౌన్ పేమెంట్ కట్టేయచ్చు, ఇంకో 10 lakhs మనం మ్యూచువల్ ఫండ్లో లంసమ్ ఇన్వెస్ట్ చేయాలి. లంసమ్ ఇన్వెస్ట్ చేస్తే దాంట్లోంచి మనకి మంత్లీ 7,500 రూపాయలు మనకి విత్డ్రా చేసుకోవచ్చు ఎవ్రీ మంత్. ఇది మనం ఈఎంఐ కింద పెట్టేసుకోవాలి. 20 lakhs కార్ తీసుకోవాలి, 10 lakhs పే చేయాలి, ఇంకో 10 lakhs లోన్ పెట్టుకొని 7 ఇయర్స్ అట్లా పెట్టుకుంటే, సో దానికి ఒక సపోజ్ 10,000 వచ్చింది అనుకుంటే ఈఎంఐ, 10,000 మనం మంత్లీ మ్యూచువల్ ఫండ్లో తీసేసుకోవచ్చు. ఎస్డబ్ల్యూపీ అని సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని ఉంది. ఈజీగా మంత్లీ 10,000 తీసేసుకోవచ్చు, ఎందుకంటే 12% రిటర్న్ వస్తుంది. అంటే మంత్లీ 10,000, మంత్కి 1%.
10 lakhsకి 10,000 మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ 10,000 మనం ఈఎంఐ కట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఈఎంఐ 7 yearsలో కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో దాని తర్వాత మనకి మళ్ళీ ఇంకా అమౌంట్ ఎవ్రీ మంత్ 10,000 వస్తూనే ఉంటుంది. ఈ 10,000 మనం మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఇంకో 4-5 yearsలో ఈ 10 lakhs మళ్ళీ 20 lakhs అయిపోతుంది. ఓకే. అంటే ఓవరాల్ 10 years ప్లాన్ అనుకోండి. ఇక్కడ నుంచి 10 years ప్లాన్. 10 years ప్లాన్లో మనం మ్యూచువల్ ఫండ్ ద్వారా కార్కి డౌన్ పేమెంట్ కట్టేసుకొని తర్వాత విత్డ్రా చేసుకొని మొత్తం మనం 20 lakhs మన జేబులోనే ఉంటుంది. ఒక 10 years తర్వాత మనం 10 lakhs మన జేబులోనే ఉంటుంది. ప్లస్ మీకు 20 lakhs ఫ్రీ కార్ వచ్చేస్తుంది. ఇది ఎలా కూడా మీకు మంచి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని అడిగితే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.